ఎవరిలో తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా సృష్టికర్తమైన దేవ, సర్వశక్తి కలిగిన దేవ, సర్వశరీర ఆత్మలకు ప్రభువా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా తండ్రి గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు మీరు ఎక్కడ చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవ సంఖ్యలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి మరి కీర్తిశేషుడు ఆరు దేవన గారు, అలాగే కీర్తిశేషుడు చిచ్చమ్మ గారి యొక్క కుటుంబంలో తండ్రి ఈ రీతిగా మరి మీ సన్నిధిలో మరి తండ్రి మరి ఉంచుకొని ప్రార్థన చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబంలో తండ్రి మరి కిషోర్ గారిని బట్టి, అలాగే ప్రియకుమారుని బట్టి, మరి వారికి ఇచ్చినటువంటి భార్యల పిల్లలను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో తండ్రి మరి ఈ రీతిగా వీరి పట్ల మీ ప్రణాళిక ప్రకారం తండ్రి మీరు ఉన్నత స్థానంలో ఉంచి మీ ఎందుకు భయము భక్తి కలిగి జీవించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన అంతటిలో మీరే మా మధ్యలో నిలిచిండి మీ నామానికి మహిమకరంగా జరిపించండి. ప్రతి విషయంలో తండ్రి కుటుంబానికి కావలసిన దైవ వర్తమానమును మరి సరళ మేడం గారి చేత తండ్రి మీరు వినిపిస్తారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అయినా ఆ రీతిగా విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే కుటుంబముగా మీరు తీర్చిదిద్దుతారని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఇక్కడ చేసిన బిడ్డలందరినీ మీరు దీవిస్తారని కొద్ది ప్రార్థన జరిగినటువంటి యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు కలిగిన ప్రణాళికలంతా కూడా ఫుల్ఫిల్ చేయండి. మీ చిత్తానికి లోబడేలా దయచేసి వేసినందుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వీళ్ళ పేర్లన్నీ రక్షణ దేవుడు మనిషి మరి మీరు సాక్షిగా సాధనంగా మీ నాన్న కనుక్కుంటూ మన వీళ్ళందరూ వాడబడేలా దయచేయండి. దేవ నా ప్రభావ మాధవన పెట్టిన సంబంధాలుగా సంఘంలో వాడబడే బిడ్డలుగా మీకు దయచేసి శిష్యులు నా తల్లి ప్రియరు ఎలాగ సంఘంలో మీకు మహిమకరంగా నా తల్లి స్వర్ణాన్ని సందేశం చూపించారు. వీళ్ళందరూ ఎలా వాడుకున్నారు, ఈ బిడ్డలు కూడా అలా వాడుకోమని ఏ సమయం ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మాయి మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీకు మహిమకరమైన విధానంలో స్పిరిచువల్ విధానంలో అనేక మా ప్రభావ అతను సర్టిఫికేట్ పొందుకోవడానికి అప్పుడే డిజైన్ మీరు కనిపించమని ప్రార్థిస్తున్నాం. చూద్దాం, కనికరించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం. భాషగా నా తల్లి అమరలో మీకు మహిమకరంగా మీరు పాడుకుంటారు. అలాగే స్వర్ణం కూడా మీ జ్ఞానాత్మక నా ప్రభావ ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చినందుకు మీరు చూపిస్తూ ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వీడే కాదు మా మధ్యలో ఆయన ఈ రీతిగా మీరు నడిపించినారు ప్రభావ. ఆయన మమ్మల్ని ఎంతగా ఆత్మీయ స్థితిలో బలపరిచినటువంటి ప్రభావ, మళ్ళా మేము చూడగలిగే కృపను మాకు ఇచ్చినావు ప్రభావ. మీకు స్తోత్రంలో నక్క చేస్తున్న పరిచర్య అంతటిలో కూడా మీ దీవెన దయచేయడం, అనేక ఆత్మలను ఆయన మీ కొరకు సంపాదించగలిగింది. ఇంకా ప్రభావ మీకు బలం నుంచి ఆరోగ్యం నుంచి పరిచర్యలో మీరు బలంగా వాడుకొని వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభావ. అక్కతో పాటు వచ్చిన కృష్ణవేణి భర్తను పిల్లలను ప్రభావ వారి కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని అక్క మరలా పరిచర్య కొరకు బయలుదేరి వెళుతుండగా ప్రయాణములలో కాపాడండి, తోడేయండి ఆయన. సాయంకాలం మనకు మరలా సురక్షితంగా గురువుల ప్రాంతానికి మీరు నడిపించి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చంద్రబాబు మీకు దయచేసి ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ని మీ జ్ఞానాత్మత నింపమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తును ప్రేమించిన ప్రభా, ఈ ప్రేమలించిన ఆహ్వానం బట్టి దేవ నా ప్రభా ఇక్కడ వినిపించబడినటువంటి ఈ వాక్యం శాంతపురంలో నా తల్లి దేవ వీటి మహిమకరంగా ఫలింపచేయండి. దేవ అందరూ కూడా ఆత్మలో కపటం లేకుండా మందిరానికి రావడానికి నేను ఘనపరిచే కుటుంబాలుగా మీరు సహాయం దయచేయండి. నా తల్లికు పిలిపించినటువంటి నా తల్లి ఆ సహవాసం ఆ బంధము దేవ నా ప్రభా పేరు కుమారుని నా తల్లి దేవ కిషోర్లు ఇస్తున్నారు. వారి చిన్నప్పుడు ఏ విధానంగా సంఘంలో ఎదిగారు పిల్లలు కూడా అలాగే ఎదుగ చేయడానికి మీరు జ్ఞానం దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా నా ప్రభ నా తల్లి స్వర్ణాన్ని స్వర్ణ భర్తను కనుకరించి డైవర్షన్ యొక్క మాట్లాడండి కాబట్టి ఇంకా నా ప్రభావ అనేక థియరీలు చేయడానికి మీకు మ్యూచువల్ థియరీలో మీ జ్ఞానాత్మక మేము క్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దేవ స్వర్ణ కన్నీటికి మీరు జవాబు ఇచ్చినందుకు మేము చూపిస్తున్నాం. మరి ముఖ్యంగా మా చిన్నప్పుడు ఆత్మీయమైన బిడ్డ తండ్రి దేవ నా తల్లి రాష్ట్రం గారిని దీవించి దేవ నా తల్లి రాష్ట్ర గారిని కూడా
అవసరమైతే వారి బూడిలు రావడానికి మీరు దారి చేయండి. అడ్రాతి అడ్డుగోడలు కూడా ఏ స్నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అయినా మా ఇష్టం కాదు, మీరు ఎవరిని పంపాలనుకున్నారో వారు మీరు పంపండి కానీ స్తోత్రం. దేవ మీకే వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీరు స్తుతిస్తూ మా ఆత్మ పిల్లలు ఎవరు ఎక్కడెక్కడ ఎలా సెట్ అయ్యారో అక్కడ బయట వెపన్స్ గా వాడుతున్నాం. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. దేవుడి వాక్య తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ప్రియ పరలోకం తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం బట్టి నాయన ప్రశస్తమైన మీ సన్నిధానంలో వధింపబడిన కొరకుల రక్తానికి ఎంత స్థుతించినా కూడా తక్కువే. చదువుకున్న 2 లేఖన భాగాలు మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. మీ యొక్క స్టాండప్లం నుంచి అనేక మారులు దేవ కరుణాపీఠంలోకి రావడానికి నా తల్లి కుటుంబాన్ని మీరు ప్రత్యేకించి ప్రతిష్ఠించి ఏర్పాటు చేయబడిన కుటుంబం ప్రభా స్తోత్రం. దేవ చిట్టె మక్కలకు మాత్రమే మీరు ఇచ్చిన విశ్వాసం నమ్మకత్వాన్ని నా ప్రభా మరి అందరిని బట్టి కూడా మేము స్థుతిస్తున్నాం. వారు జీవించినంత కాలం మా ప్రభ నా తండ్రి మౌనంగా నిన్ను సేవించిన బిడ్డలు దేవా, నీ సన్నిధిలో ఆమె కార్చిన కన్నీరు నీ కమెరలో ఉన్నందుకు మేము స్థుతిస్తున్నాం. 3 బిడ్డల కోసం ఎంతగా కన్నీరు కార్చింది దేవ. కిషోర్కు ప్రియకు నా ప్రభ గవర్నమెంట్ జాబ్ రావాలని ఆమె ఆశించిన ఆశయాన్ని మీరు నెరవేర్చిన విధానం బట్టి మేము స్థుతిస్తున్నాం. బిడ్డలు నానాటికి మీరు అభివృద్ధి చేశారు, మేము స్థుతిస్తున్నాం. అంతతో మాత్రమే కాకుండా ప్రమోషన్స్ లో మాత్రమే దేవా ప్రియ కుమార్ని కిషోర్ను మీరు ముందుకు నడిపింప చేస్తారో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మనకి ఇచ్చినటువంటి నీ ఎందుకు భయభక్తి కలిగినటువంటి సత్యమలను బట్టి మేము స్థుతిస్తున్నాం దేవా. మా ప్రభ మరి చిట్టమాక వారి ఇద్దరి కోడళ్లను మీ జ్ఞానాత్మతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. నీకు మహిమకరమైన కుమార్తెలుగా, ఇంటిని కట్టే కుమార్తెలుగా ఆమె ఎలాగా తన గృహాన్ని కట్టుకుందో నా తల్లి ఒకరిపైన ఆధారపడకుండా మరి కష్టార్జితం మా ప్రభ నా తల్లి గృహాన్ని కట్టగలిగినారు. స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగనే నా ప్రభ కుమార్తె ఒక్క కుమార్తెలు నా తల్లి ఎంతగా బిడ్డ వివాహం కోసం మీ తల్లిలో కన్నీరు కార్చింది దేవా. బిడ్డ ఉన్నత చదివినా కూడా ఆమెలో ఉన్న నిరాశ నిస్పృహ లయపరిచి చక్కని భర్తను ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఒక దైవచనుడిని మీరు అనుగ్రహించిన విధానం బట్టే మేము స్తుతిస్తున్నాం దేవా. మొదటి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 46 నుంచి చదవగా విన్నాము. మరొకసారి 46వ వచనం చదవండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనండి. ఫిలిప్పు యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడు. అంటే యేసు ప్రభుల వారికి శిష్యులు కాకముందు పేతురు, అంద్రేయ యోహాన్ దగ్గర బ్యాప్టిజం ఇచ్చు యోహాన్ దగ్గర శిష్యులుగా ఉన్నారు. బ్యాప్టిజం ఇచ్చు యోహాన్ దగ్గర శిష్యులుగా ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆకాశం నుండి ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె అనే మాట మనం చూస్తాం. పక్షులు అనేక రకాల పక్షులు ఉన్నాయి, కానీ స్పెషల్ గా పరిశుద్ధాత్మ గుర్తుకు లేదా శాంతికి గుర్తుకు పావురాన్ని చూస్తాం. చాలా మంది దేశంలో, మన భారతదేశంలో కూడా ఇంక్లూడింగ్ పాశ్చాత్య దేశాలే కాదు, విస్తృత దేశమైన హైందవులు ఉన్న ఈ దేశంలో కూడా శాంతికి చిహ్నంగా పావురాన్ని ఎగరేస్తారు. గాంధీ మహాత్ముడు కానివ్వండి, నెహ్రూ కూడా చాలా ఇష్టం. తర్వాత ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా శాంతి మహోత్సవాలు చేసేటప్పుడు ఈ పావురాన్ని ఎగరేస్తూ ఉంటారు. అలాగా పావురము వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. నేను అన్నాడు. ఆ మాట వాళ్ళకు హృదయాన్ని తాకింది. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యోహాన్ యొక్క శిష్యులైన పేతురు, అంద్రేయ వీళ్ళందరూ చూశారు. అప్పుడు పేతురు లేడు, అంద్రేయనే చూశాడు. అప్పుడు అంద్రేయ పేతురు దగ్గరికి వచ్చి నేను ఒక అద్భుతాన్ని చూశాను అని చెప్పాడు. ఏంటి అద్భుతము అంటే, ఒక ఆయన వచ్చాడు, ఆయన దేవుడి కుమారుడు అంట, ఇలాగ బ్యాప్టిజం తీసుకున్నాడు మా యొక్క గురువు దగ్గర, ఆయన గురించి ఇలా సాక్ష్యం చెప్పారు అని చెప్పిన కొన్ని సమయానికే లేదా మరుసటి రోజు అనుకుందాం,
వీళ్ళంతా కూడా పేతురు యోహాను వాళ్ళంతా కూడా యాకోబు వీళ్ళు ఆ చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు నన్ను వెంబడించండి అన్నారు. సింపుల్ గా ఒకే ఒక మాట ఎక్కడ చెప్పలేసారు, నన్ను వెంబడిస్తారా అన్నారు. వెంటనే వాళ్ళు తమ వలలు విడిచి, అసలు అంతకుముందు ఏసైంటే ఎవరో తెలియదు, నేను కూడా ఎవరో తెలియనప్పుడు సోదరి చిట్టమ్మక్క మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఈ స్టాండపురం నుంచి ఎక్కువగా కర్ణాపీఠంలోకి వచ్చినారంటే సహోదరి చిట్టమ్మక్క, తర్వాత శ్యామల సువార్తమ్మక్క కూడా చాలా వచ్చింది. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కానీ ఎక్కువ సమయం ప్రతి ఫ్రైడే వచ్చేది, కొన్ని సంవత్సరాలు వచ్చింది. ప్రతి ఫ్రైడే పిల్లల ఉద్యోగాల కోసం ముందు కిషోర్ కోసం వచ్చింది, గవర్నమెంట్ జాబ్. మళ్ళీ కిషోర్ అయిపోతే ప్రియ కోసం వచ్చింది. ఇంకా ప్రియ ఉద్యోగం చేస్తున్న విషయంలో అయితే ఎంత సంతోషపడిందంటే, అక్క ప్రియ కుమార్కి నువ్వు చిన్నప్పుడు చేసినావు కదా, వెల్ సెటిల్ అయిపోతాడు, ఎక్కలేనంత ఎంతైనా కొండపై ఎక్కిస్తానని చేసిన మాట ఆమె గుర్తుపెట్టుకుంది. గుర్తుందా నీకు ప్రియ కుమార్? గుర్తుందా? మర్చిపోయినావా? ఆ మాట ఏమైందంటే, ఆ యొక్క డిపార్ట్మెంట్ లో వీడికి బాగా ఇంగ్లీష్ వచ్చాక, ఇంగ్లీష్ బాగా నేర్చుకొని చెప్పిన నేను చిన్నప్పుడు బాగా 7th ఎంతో ఉన్నాడు, చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో బాగా ఫుల్ఫిల్ అయితే నువ్వు ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతాచున్నానా. అలాగనే ఎక్కువ ఇంగ్లీష్ లో, ఈ పాపతే తెలుగు పండిట్, ఈ పాప తెలుగు పండిట్ కాబట్టి తెలుగు కంటే ఎక్కువ ఇంగ్లీష్ కు నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. ఆ యొక్క అందుకు ఆమె ఎంత సంతోషపడేదో ఒకటే పంచుకుంటున్నారు. ఇంకా కిషోర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఫస్ట్ ఇంకా జాయిన్ కాకముందే ప్రేర్ చేయించుకుని ఆమె ఆ కుమార్ని తీసుకుపోయి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వని చెప్పి ఎంత ఆసక్తి. అలాగా అంటే ఒక నమ్మకం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా నమ్మినారు కాబట్టి ఎంత చక్కగా వెంటనే అన్ని విడిచిపెట్టి వచ్చినారు. అదైన తర్వాత ఇక్కడ నతనీయేలు ఉన్నాడు. ఈ నతనీయేలు ఏమంటున్నా అంటే నజరేత్ అనే పదాన్ని చెప్పడానికి నేను ముఖ్యంగా ఈ రోజు ఈ నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే, స్టాండప్ లో నుంచి మంచిది ఏదైనా ఉందా అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, సోదరి చిట్టమ్మగా చాలా నమ్మకం. మోకాల నొప్పులుండి కూడా మా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేది. మా పైన కర్ణాపీఠం ఉంది, ప్రేరాలు అది ఎక్కి నేనే కిందకు వస్తాను కదా, కానీ ఎందుకు ఎక్కుతున్నావని కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అప్పుడు అది చిన్నప్పుడు అది ఏదో ఉంది, అప్పుడు చాలా నొప్పులు కాళ్ళు బాబుతో కూడా అట్లే వచ్చింది. నాకు ఇప్పటికి కొన్నేళ్ల క్రితం. హల్లెలూయా, హల్లెలూయా. అంత నమ్మకం ఆమెకు. స్వార్థమక్క వీళ్ళంతా వచ్చే వాళ్ళే, బట్ ఎక్కువ సార్లు వచ్చింది ఈమె ఎలాగ నమ్మిందంటే, నిజంగా నజరేతులో నుంచి అప్పుడు ఏదైనా మంచిది ఒక మంచి కుటుంబం, ఇంకా చాలా మంచి ఉండొచ్చు మేబీ, కానీ నాకు శాండంపురంలో ఉన్నటువంటి వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళలో ఈ కుటుంబం ఎంతగా దేవుని పిల్లలను ప్రేమించింది, దైవచిందంటే. వెంటనే నేను ఇక్కడ పాస్టర్ ఇంతకుముందు మూసే ఉన్నప్పుడు వచ్చిన ఎవరు నారని అడిగితే పాస్టర్ తీసుకొస్తాను, నేను తీసుకోవచ్చు. ఎందుకు అంటే అప్పుడున్న పాస్టర్లందరూ కూడా ఎంతగానో నిజంగా ప్రతి విషయంలో ఏకీభవించారు. ఎక్కడ అంటే ఒక్కొక్కసారి కేరళకత్తమ్మ గురించి అది ఆ పుట్టినైతే ఎక్కువ పంపించేది, పంపించేది అక్క వచ్చేది. అక్క అప్పుడు స్కూల్లో చేసేది, ఇంకా రిటైర్ కాలేదు, అప్పుడు వచ్చిన. అందుకు నజరేతులో నుంచి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు దేవుడి ఫలాల్లో వాళ్ళ నుంచి మంచిది ఏదైనా కలంటే ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పగలగాలి. ఏసే గురించి ఇక్కడ నజరేతులో నుంచి మంచిది ఏదైనా కలదా అని చెప్పినప్పుడు నేను చెప్పడం ఎందుకు, నువ్వే వచ్చి చూడు అంటున్నాడు ఇక్కడ పిల్లి. అదే ఇక్కడ మన విశ్వాసము దేవుని పట్ల ఒకరెవరో చెప్పితే మనం మరి నమ్మకం ఉంచడం కాదు, మనగా వ్యక్తిగతమైన నమ్మకం. ఇప్పుడు తల్లిలో ఉన్న విశ్వాసం పిల్లల వ్యక్తిగతంగా, అప్పుడు వాళ్ళమ్మ ఎంతగా డిజైన్ కలిగి చేశారో ఇప్పుడు వీళ్ళిద్దరు డిజైన్ ఎన్నిసార్లు చేశారో ఈ పిల్లలు పోన్నారు. అక్క వస్తావక్క, ఎప్పుడు వస్తావక్క అంటే ప్రియకు కూడా సెలవు దొరకాలి కదమ్మా, నీకు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీకు ఇద్దరు సెలవు ఉన్నప్పుడు ఈ టైంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ నాకు అయిపోయినాయి కాబట్టి మేము 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్, ఇప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉన్నా, నైట్ అయితే వీలు కాదు, డే టైం అయితేనే మీరు నన్ను పిలవండి, నైట్ ఎక్కడ నేను చేయటం లేదు, మాకు ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది మాకు 7 to 9 అనమాట ప్రేయర్, కాబట్టి నైట్ ఎక్కడ నేను మాట ఇవ్వను, డే టైంలోనే. అప్పుడు ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు దాదాపు 3 times చేస్తుంటారు. ఎంత ఆసక్తి అక్కడ, ఇంత ఆసక్తి ఈ యొక్క మరి నిజంగా నతనీయేలు ఉండడం చూసి ఫిలిప్ అన్నాడు, నువ్వే నేను చెప్పడం ఎందుకు, నువ్వే వచ్చి చూడన్నా. అప్పుడు వెంటనే చూడండి ఏమంటున్నాడు, 47వ వచనం చదవండి. యేసు నతనీయేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా అబద్ధం కాదు, తండ్రి అయిన దేవుడి ప్రియ కుమారుడు నుంచి వచ్చినటువంటి మాట. మన సాక్ష్యము ఏసై నుంచి, ఏసై మన పక్షాన్ని సాక్ష్యం ఇస్తాడని రోమా 8వ అధ్యాయంలో ఉంది. చాలా మంది సాక్ష్యం ఇవ్వడం ఇష్టపడరు, సాక్ష్యం ఇవ్వరు కూడా కొంతమంది, సాక్ష్యం ఇస్తూ ఉంటే కూడా కొంతమంది జలసిగా ఫీల్ అవుతుంటారు.
కానీ యేసయ్య అన్నాడు సాక్ష్యం ఖచ్చితంగా ఇవ్వాలి. సాక్ష్యం ఎవరిస్తారంటే మన పక్షంగా సాక్ష్యం ఇస్తున్నామంటే యేసయ్య అనే పరిశుద్ధాత్ముడే. రోమా చదివితే మీకు అందరికి 7 ఆత్మల యొక్క మర్మం అక్కడ ఉంది. నడిపింపచే దేవుని ఆత్మ, జీవింపచే క్రీస్తు ఆత్మ, శుద్ధీకరించు దత్తపుత్రాత్మ, విజ్ఞాపన చేయాత్మ, సాక్ష్యం ఇచ్చే ఆత్మ. మన పక్షంగా ఆయన సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యము ఎంత పటిష్టమైందంటే అంత పటిష్టమైంది. అందుకే నేను ఈ పాప వచ్చినప్పుడు నేను చెప్పకుండా పాప సాక్ష్యం ఇచ్చింది. ఎంత ఇదిగా తను ఏదైతే ప్రేర్ చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినాడు. దాన్ని బట్టి తను అదే పనిగా వల్కూరు నుంచి అంటే ఆ మధ్యలో ఎంత ఇదిగా కొంచెం గుడి దగ్గర అనుకుంటామే కానీ అవైలబుల్ గా అన్ని ఉండవు, ఆటోలు బస్సులు అంతా కూడా. అంత శ్రమపడి వచ్చిన ఆ శ్రమకు దేవుడు జవాబు ఇచ్చినాడు. వెంటనే ఆమె సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు ఆ సాక్ష్యానికి నేను ప్రూఫ్ చూపించిన, అపవాదులు జయించినావమ్మా అని. ఏమో కాలేదు. అవును, వాక్యం చూసుకున్నా. 12వ అధ్యాయం ప్రకటన 12 10వ వచనం చదవండి చూద్దాం. చాలా మంది సాక్ష్యం లేరు, దీన్ని చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట ఉంటుంది, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట ఉన్న సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది. మన సహోదరుల మీద వాడికి 24 గంటలు వాళ్ళకి నేరం మోపడం వస్తుందండి. కొంతమంది 24 గంటలు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి నేచర్ ఉంటే మనం పోగొట్టుకోవాలి. పడద్రోయబడి ఉన్నాడు, వాడు పడద్రోయబడాడు. ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఉంటే మన పైన నేరాత్మం చేసేవాడు తల ఉంచుతాడు. వాడు తల దించేలా దేవుడు మన తల ఇస్తాడు. ఇప్పుడు రక్షణయు, అదే దేవుని పిల్లలకు ఇప్పుడు రక్షణయు, శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి. ఎప్పుడైతే మనం రక్షణ వాక్యము ద్వారా రక్షణ పొంది ఆ యొక్క తండ్రి యొక్క యేసయ్య రక్తంలో తండ్రి అయిన దేవుడు కడిగి మన శుద్ధి చేసిన వెంటనే మనకు పవర్ ఆఫ్ అథారిటీ వస్తుంది. ఎంతగా చెప్తున్నాడు ఇక్కడ, శక్తియు రాజ్యంలో మన దేవుని ఆయన ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుది ఆయన. ఎట్లయింది క్రీస్తుది అధికారం? మన జీవితంలో యేసు ప్రభు అధికారిగా ఉండాలి, అధినేతగా ఉండాలి. ఎప్పుడు అంటే ఇదిగో ఇది వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కాదు. అది ఈ సత్యము చాలా మంది దైవజనులు ఏం చేస్తారంటే, చాలా మంది కదా, కొంతమంది మాత్రమే. అందరు తెలుసు దైవజనులు సాక్ష్యం అంటే. కొంతమంది దైవజనులు ఈ యొక్క సాక్ష్యం ఇస్తూ ఉంటే ఇవ్వద్దంటే మైకులు బంద్ చేస్తుంటారు. గూడూరులో రవి పాస్టర్ అని ఇప్పుడున్న పాస్టర్ కూడా, ఏం పేరు, యోహాన్. ఎంత భయంకరమైన వ్యక్తిత్వం అంటే నేను ఓపెన్ గా చెప్తుంటా, దైవజనులైనా ఏం దాచిపెట్టాను నేను. అలాంటి పాస్టర్ని ఇంతవరకైతే నేను చూడ. అదే నంది ఆరేకల్లో ఏమంట, ఆరేకల్ కదా, ఆరేకల్ ఎంత వర్స్ట్ క్యారెక్టర్. నేను ఓపెన్ గా చర్చిలోనే తిన్నా, తప్పుడు బోధలు చెయ్యొద్దండి మీరని. ఆ తర్వాత నేను సంఘంలో 35 సంవత్సరాలు బైబిల్ స్టడీ తీసుకున్నా. ఏ పాస్టర్ తీసుకున్నా తీసుకోలేదు. అమ్మో, మీకు సుందర గారు ఇచ్చారు, ఇది దైవజనులు ఇచ్చినప్పుడు, మిషనరీస్ మీకు ఇచ్చినప్పుడు మేము తీసుకోకుండా అన్నారు. ఈ మేడలు అన్న చాలా ఇది కదా, అన్న కూడా ఎంత అంటే అనుభవం ఉన్న వ్యక్తి అన్న, పెద్దోడు. ఎప్పుడైనా నేను లేనట్టానా, నాకు బుధవారం వేరే చోట ఉన్నాను అంటే, అక్క వద్దు, మీ దగ్గర ఆత్మీయంగా పెరిగిన పిల్లలు నాకు చెప్తారులే, నేను కావాలంటే ట్రై చేసుకోతా. అంత విధేయత అన్నది. ఇంతకుముందు సత్యాలన్నా కానివ్వండి, చాలా మంది. కానీ కొంతమంది ఉంటారు, నాకు తెలిసి నేనేమంటా అంటే వాళ్ళు నిజంగా దేవుడు పిలిచి ఉండడు అనుకుంటా. పిలిస్తే ఇది ఇలా ఉంటారు. దేవుని చేత పిలువబడిన వాళ్ళు సాక్ష్యం చెప్పమంటారు కానీ వద్దన్నారు. ఎవరైనా అంటారా చెప్పండి? వద్దన్నారంటే దాని అర్థమైంది వాక్యానికి వ్యతిరేకం. ఈడ వాక్యంలో ఏమైనా తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు. అందుకనే నేను అన్నప్పుడు వెంటనే తీసుకోండి మీరు అన్నాను. వెంటనే అదే మరుసటి రోజే మళ్ళీ నేను కర్ణాపీఠంలో ఇప్పుడు సండే కూడా, ఇంతకుముందు సండే నేను పెట్టేదాన్ని కదా, సండే 2 times ఉంది, ఫ్రైడే 2 times, ప్రతి రోజు ఉంది. వాళ్ళ తల చిరగొట్టేసినాడు దేవుడు. ఒక రోజు అంటే మా తప్పులన్నీ బయట పెట్టేస్తారు అని వాళ్ళకు పాపం ఇదైపోయింది. నాకు కూడా అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు ఎంత మంది, అసలు అప్పుడు 300 మంది వచ్చి వాళ్ళు చర్చలు బైబిల్ అంటే 300 మంది ఎమ్మెల్యేల మారి వచ్చి అక్కడ స్త్రీల కుటుంబం కూడా రాకుండా వాళ్ళు బైబిల్ స్టేట్ వస్తున్నారు కదా. అంటే అది సాక్ష్యం అంటే ఒకరి సాక్ష్యం విని మళ్ళీ మిగతా వాళ్ళు మార్చిపడతారు కదా. అలాగా ఆత్మీయంగా అనేక మందికి ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి బాబు కూడా తెలుసు. మంచిగా తను చూస్తుంది, స్వర్ణ వచ్చి చూస్తుంది, నిజంగా ఎంత క్రమశిక్షణతో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎంత 5 మంది 10 మంది అందరు వచ్చినా కూడా వాళ్ళకి బుద్ధి రాదు.
ఏమనంటే మేము మళ్ళీ అక్కని తీసుకొస్తాము, పిలుస్తాము, అక్కని మేము పిలిస్తే వస్తుంది, వచ్చి క్షమాపణ చెప్పినారు పాపం సంఘ పెద్దలు సెక్రటరీ. అయినా నేనేమనంటే వద్దు, ఇట్లా ఉండే వాళ్ళకు నేను దూరంగా ఉంటా. ఎందుకు? మీరు ప్రత్యేకంగా ఉండండి ఉంది కదా, వాక్యం ఉందా లేదా? ఉంది. మీరు ప్రత్యేకమై వారి మధ్య నుంచే బయలు వెళ్ళి, ఎవరి మధ్య నుంచి అంటే ఎవరైతే తప్పుడు బోధలు చేసి మనకు విరోధమైన విధానంలో దేవుని వాక్యంలోకి విరోధంగా చెప్తారు, వాళ్ళతో అస్సలు మనం సన్నిహిత సంబంధం వద్దు. వాక్యంలో తేటగా ఉంది. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే కర్ణాపీఠంలో చేశామో ఎన్ని ఆత్మలు, ముఖ్యంగా అన్యులు చాలా మంది అన్నారు. కారణం ఇదిగో సాక్ష్యం. వధింపబడిన గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి మనం ఎవరిని జయించినా అప్పవారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మీ లైఫ్ లో ఎంత సాక్ష్యం ఇస్తే అంత పవర్ ఆఫ్ అథారిటీ దేవుడు మనకి ఇస్తాడు. అంత పవర్ఫుల్ వెపన్ గా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ తర్వాత నజరేతు ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ యొక్క మరి నిజంగా ఏమంటున్నాడు చూడండి, నతనయేలు ఎంత శ్రేష్టంగా యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు. ఆత్మల వివేచన కలిగి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళ ఆత్మల వివేచన ఉంటది. ఆత్మల వివేచన ఉన్న వాళ్ళు ఎవరు ఏ విధానంలో వాక్యం చెప్తున్నారు, మనుష్యాత్మన, అపవిత్రాత్మన, పరిశుద్ధాత్మనని ఐడెంటిఫై చేయగలుగుతారు. 3 విధాలుగా వాక్యం చెప్తారు. పరిశుద్ధాత్మ ద్వారా, దురాత్మ ద్వారా, తర్వాత మనుష్య ఆత్మ ద్వారా. మనుష్య ఆత్మ అంటే మనుషుని యొక్క ముఖ కవలు. వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటారు చర్చిన వాళ్ళు, అక్క ఈరోజు ప్లాన్ జరిగింది, మళ్ళీ దాని గురించే రేపు మెసేజ్ అక్క, ఈరోజు మెసేజ్ జరిగింది అని వాళ్ళు వచ్చి ఎంత బాధపడి చెప్తుంటారు. అలాగా మనుషులకు ఇరిటేషన్ కలిగేలా ఉండకూడదు. ఇంకా వీళ్ళు వాక్యం చెప్పింటే బాగుంది అనేలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి ఎంత చక్కగా ఇక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా ఈ యొక్క నతనయేలు గురించి ఎంత చక్కగా తండ్రి అయిన దేవుడు ప్రియ కుమారుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారని ఇక్కడ చెప్పినట్టుగానే యేసయ్య నతనయేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చదవండి, 47. యేసు నతనయేలు నతనయేలు తన ఎద్దకు వచ్చుడు చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంటున్నాడు. ఇశ్రాయేలీయుడు అన్న పదానికి అర్థం ఏంటంటే, యాకోబు ఒకప్పుడు మోసగాడైన యాకోబు మనుషునితోని తర్వాత దేవునితోని పోరాడి గెలిచను అనేది. అంటే దాని పోరాటం ఏంటంటే మొత్తం జ్యేష్ఠత్వం కావాలి. జ్యేష్ఠత్వంలో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆరాటం ఆయనకు ఉంది. జ్యేష్ఠత్వం పొందే వరకు, జ్యేష్ఠత్వం పొందిన తర్వాత 21 సంవత్సరం దేవుడు మర్చిపోయినాడు. భార్య ఆమె గురించే తిరిగినాడు. అలాగా మనం కూడా ఉండకూడదు. పెళ్లికి ముందు ఆత్మీయ స్థితిలో ఎలాగున్నామో పెళ్లి అయిన తర్వాత కూడా అదే ఆత్మీయ స్థితిలో ఉన్నాం. 21 సంవత్సరం బాధ అనుభవించిన తర్వాత మళ్ళా 32వ అధ్యాయం ఆదికాండంలో దేవునితో అంటాడు, ప్రభా నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను వదలను, పట్టుబడతాను సువర్ణలాగా. నా ప్రార్థనకు జవాబు వచ్చే వరకు నేను వదలనక్క అన్నట్టుగా చాలా పట్టుదల. చిట్టమ్మకు కూడా పిల్లలు ఇద్దరికి ఉద్యోగాలు రావాలి, ఇద్దరికి గవర్నమెంట్, ఆమె డిజైర్ ఫుల్ఫిల్ అయింది. తర్వాత పైన ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇంకా అది పైన కట్టలేదు, కట్టక ముందే ప్రేరాలు తీసుకుని అంతా చల్లించింది. ఇప్పుడు కిషోర్ నేను వస్తే నాకు పైకిరా అంటే అప్పుడు వచ్చినాలేమో మళ్ళీ వస్తలే అని చెప్పారు. దేవుని నామంకు మహిమ కలుగా. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ యాకోబు యొక్క పట్టుదలకు, అప్పుడు నువ్వు పొందినావు కదా యాకోబు, నువ్వే తీసుకున్నావు కదా సొంతగా నీ జయిస్తుంటే అవేం వర్కౌట్ కాదా, సొంత ఆలోచన ఎప్పుడు వర్కౌట్ కావు. అందుకని ఆత్మలో కప్పటం లేని వాడి ధన్యుడు. ఇందాక కీర్తన మనం చదువుకున్నాం 32లో. ఆత్మలో కప్పటం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటారు. ఆత్మలో కప్పటం ఉండొద్దు. ఇక మన అపోస్తల కార్యం 13వ అధ్యాయము నేను ఇప్పుడు చెప్పిన ఆ పాస్టర్కి ఎదురుగా చదివి వినిపించిన. సమస్తమైన విరోధి అంటే ఎవరు ఎక్కువ వాక్యం చెప్పకూడదు, వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ. అలాంటి నేచర్ ఉండకూడదు. ఎవరైతే దేవుని ఆత్మలో నింపబడ్డా వారు అనేకులు ఆత్మీయంగా ఎదగాలని నాకు తపన ఉంటుంది. అది దేవుని పిల్లల లక్ష్యం. స్వయాన యేసు ప్రభుల వారే 12 మంది శిష్యులకు తన అధికారాన్ని అంతా ఇచ్చేశాడు. ఇక్కడ ఆత్మలో కప్పటం లేని వాడు ఇతను అని అతని గురించి సాక్ష్యం ఇచ్చి ఇతను ఇశ్రాయేలీయుడు అంటున్నా. అంటే ఆ యొక్క యాకోబు లాగా తన యొక్క మరి నిజంగా దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్న వాడే. ఇక మీద యాకోబు గారు నువ్వు మోసగాడు కాదు, నువ్వు ఇశ్రాయేలు, దేవునితో కూడా ఉండేవాడు, దేవునితో నడిచేవాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందేవాడు, దేవునికి ఇష్టడు. ఇశ్రాయేలు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం, వాళ్ళ నా సొత్తు, వాళ్ళ నా సఖ్య సంపాద్యం అన్నాడు. అలాగా ఈ నతనయేలు కూడా దేవునికి ఇష్టమైన వాడు, దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యంగా నతనయేలు యేసయ్యనే సాక్ష్యం ఇస్తున్నాడు. నిజముగా అంటున్నాడు, నిజంగా ఇతని ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్తాను. యేసే సాక్ష్యం ఇవ్వంగానే పవర్ ఆఫ్ అథారిటీ నతనయేలుకి వచ్చింది.
వచ్చి వెంటనే నత్తయ్య కూడా ఏమంటున్నాడు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నత్తనియేలు ఆయనను అడగ్గా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసినని అతనితో చెప్పాను. ముందే నాకు తెలుసు. ఎస్, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళకు ముందే తెలుస్తుంది. నేను ఇప్పుడున్న ఈ గుడిలో ఉన్న రాక ముందే నేను చెప్పిన, కొంతమంది కుట్రలు చేస్తున్నారు సంఘాన్ని పాడు చేయడానికి అని. కొన్ని కుటుంబాలు ఉంటాయి, అందరు ఒకేలా ఉంటారు కదా సంఘంలో. కొన్ని కుటుంబాలు చెడగొట్టే కుటుంబాలు ఉంటాయి. అట్లాంటి కుటుంబాలు వాళ్ళు అంటే మామూలుగా ఒక పాస్టర్ తీసుకురావాలంటే స్త్రీల కమిటీ, యూత్ కమిటీ, సంఘ పెద్దలు చదువు కదా కదా. స్త్రీలకు ఏం చెప్పాలా, యూత్ చెప్పాలా. కొట్టి సంఘ పెద్దలు ఆ కొన్ని వక్ర జనాంగం ఉంది, వాళ్ళు కలిసి కొంత ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అప్పుడు ఒకప్పుడు అన్న అయితే ఎప్పుడు నాకు కాల్ చేసేవాడు, అమ్మా ఇలా పంపిద్దామా అనేసి. అదే జయకృష్ణ అన్న ఖచ్చితంగా ఫోన్ చేసి నాకు చెప్పి, వీళ్ళని సరేనా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదన్నా, మీకు ఇష్టం అయితే పంపించండి అంట. నేను ఎవరైనా తెలియకుంటే వెంటనే నాకు తెలియదన్నా వాళ్ళ గురించి, నాకు వీళ్ళైతే పరిచయం తెలుసు, వీళ్ళ గురించి నాకు తెలియదు, మీకు వాళ్ళు మంచి అనిపిస్తే పంపించండి ఓకే అంటుంటా నేను. అట్లా చెప్పేదాన్ని. కానీ తెలియకుండానే వచ్చేసినారు. అప్పుడు నేను అన్నా, ఎట్లా వస్తారు అసలు, స్త్రీలకు చెప్పలేదు. యూత్ బాగా గొడవపడ్డాను. యూత్ అయితే ఎంత బాధపడుతున్నారో అంత ఇప్పటికీ స్త్రీలను బాధపడుతున్నారు. ఇంకా నేను అన్నా, వాళ్ళు ఉండేది ఎంత 2-3 ఏళ్ళు కదా, పోనీ వాళ్ళ వెంటనే ఉంటుంది అంతే కదా, 3 years కాబట్టి మనకి ఎందుకు లేదు అన్న. యూత్ చాలా మంది వచ్చారు నా దగ్గరికి బాధపడుకుంటా, వదిలేమో ఉందని చెప్పనేలే వాళ్ళు అనేసి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ నత్తనియేలు ఆత్మతో నింపబడిన వాళ్ళతో ఐడెంటిఫై చేయగలుగుతారు ఏ వ్యక్తిత్వం ఎవరిది ఎలా ఉంటుంది అని. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవు. నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు. ఈ చిట్టమ్మక రాకముందే ఈమె గురించి అప్పుడు రివీల్ ఫస్ట్ లో స్వార్థ మతం తీసుకొని వచ్చింది. అప్పుడు తర్వాత నాకు తెలిసింది వీళ్ళు మాకు బంధువులని. నాకు తెలియదు బంధుత్వం గురించి అస్సలు తెలియదు నాకు. నేను ఏం వీళ్ళకి పోను. బంధుత్వం అనేది నాకు స్టాప్. ఆత్మ సంబంధం అని చెప్పి ఒక పెళ్లిలో కూడా ఎక్కువ నేను కలవను, అకేషన్స్ లో ఉంటాను. ఎందుకు గుడికి ఇన్నిసార్లు వస్తుంది, ఎప్పుడో నేను లేదు కదా, చాలా సార్లు ఉన్నాను. వాళ్ళు ఖచ్చితంగా మీరు వచ్చి ప్రే చేయండి అంటే తప్ప చర్చ్ డేలకు కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాను, ఎందుకంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగా ఈమె గురించి నాకు తెలియక ముందే దేవుడు తర్వాత చూస్తే మాకు బంధువులని తెలిసింది. మా అమ్మ తల్లి సొంతం బంధువులు పాప మాకు. రెండో అమ్మ కూడా అప్పుడు అర్థమైపోయింది. ఇక్కడ ఈ నత్తనియేలు కూడా ఆత్మ ద్వారా మనకు అర్థమైపోతుంది ఎవరు ఏంటి అని. ఇక్కడ ఆత్మతో ఉన్నాడు నత్తనియేలు, ఆల్రెడీ దేవుని ఎందుకు భయభక్తి కలవాడు కాబట్టి యేసేని గురించి ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి, ఎంత చక్కగా అంటున్నాడు అనమాట. అప్పుడు యేసే కూడా అన్నాడు, ఎంత చక్కగా నీవు దేవుని కుమారుడవు. చూడలే వాళ్ళైతే పరిశుద్ధాత్మ వచ్చేది చూసి తర్వాత ఈయన నిజంగా నా దేవుని నా యొక్క ప్రియమైన కుమారుడు కాబట్టి ఈయన మాట వినండి అని చెప్పాడు కాబట్టి వాళ్ళు నమ్మారు. ఈయన చూడకుండా చెప్తున్నారు. చూడండి, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు. ఎంత బాగా మొట్టమొదట ఈ యొక్క పదాన్ని వాడింది నత్తనియేలే. థాంక్ గాడ్. ఈ యొక్క సమయం ఇంత శ్రేష్టమైన వాక్యం ఇంటిలో వినబడింది అంటే దానికి కారణం మిమ్మల్ని కూడా దేవుడు రాజులైన యాజకుల్లో ఉంచుతాడు. ఆర్డినరీ పీపుల్స్ కాదు, ఎక్స్ట్రాడినరీ. ఈ యొక్క స్టాండర్పురంలో ఎంత మంది ఉన్నా మీరు ఆత్మీయంగా, నేను ఎందుకు మిమ్మల్ని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం అంటే వాళ్ళంతా వెల్ సెటిల్ అయ్యి ఉండొచ్చు మేబీ, కానీ మీరు ఆత్మీయంగా ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క మళ్ళీ లోక సంబంధమైన సమృద్ధులు అలాగిస్తాడు దేవుడు తన పిల్లలకు. ఇహ పరములలో దేవుడు సమృద్ధి దయచేస్తాడు. అందుకని ఇక్కడ ఆత్మ సంబంధంలో పడిపోయినటువంటి వాళ్లకు, ఆత్మలో కపటం లేని వాళ్లకు దేవుడు సమృద్ధి అనే జీవితాన్ని ఇస్తాడు. వాళ్ళు ప్రభుకు సాక్షులుగా ఉంటాడు. నువ్వు రాజు అంటున్నాడు. 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానికి నాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అది రాజులైన యాజకులు అంటే దేవుని హత్తుకొని అనుకునేవాళ్ళు. యాజకులు అనేసరికి మన పరిభాషలో మీరు ఏమనుకుంటారో చెప్పండి. యాజకులు అంటేనే పాస్టర్లు అంటారు కదా. ఎవరైనా యాజకులు అంటేనే పాస్టర్లు అంటారు. కానీ యేసయ్య పాస్టర్ల గురించి అస్సలు చెప్పలేదు. వాక్యంలో పాస్టర్ల గురించిన అసలు ఆ టాపికే లేదు. జస్ట్ లైక్ ఏమన్నా అంటే భూ దిగంతములకు మీరు నాకు ఏమై ఉండాలన్నారు,
సాక్షులు అన్నారు. చూసారా, భూ దిగంతంలో సాక్షుల తర్వాత సమస్త జనం నాకేం చేయాలన్నారు? శిష్యులను అన్నారు. శిష్యులను అన్నారే కానీ బిషప్లను చేయండి, నేను అందుకే రెవరెండ్ అని ఇప్పుడు పెట్టుకోండి. చాలా మంది అంటారు, అక్కడ నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ కదా, ఎందుకు రెవరెండ్ పెట్టుకోండి? అవసరం లేదు, లేదు అక్కడ రెవరెండ్ పెట్టుకోమని ఉందా వాక్యంలో? లేదు. లేని దాన్ని ఎందుకు పెట్టుకోవాలా? నేను చదివిన డిగ్రీలన్నీ నేను ఎప్పుడు వేసుకోండి. అక్క మీ మీ యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటంటే సిస్టర్ సలోమి అంతే. ప్రశాంత్ అడుగుతుంది దేనికో వేయడానికి వెళ్తే ఆ పాప ఆశ కూడా చర్చి ఓపెన్ చేయడానికి ఉంటుంది నాకు కుమారికి. అక్క మీది ఏమంటారు? ఏముంది సహోదరి సలోమినే కన్నా బిడ్డ మినిస్ట్రీ. నాకు దేవునికి మహిమ కలగాలి అంతే, మన డిగ్రీలు కాదు. అక్కడ సమస్త జనం శిష్యులుగా చేయండి అన్నా అంటే ప్రతి శిష్యుడు, ప్రతి విశ్వాసే దేవునికి ఇష్టమైన వాళ్ళు, బోధకులై ఉండాలి. ప్రతి ఒక్కరు అంటే అందరు బోధకులు కాకూడదు, మళ్ళీ ప్రతి విశ్వాసి ప్రభును ప్రకటించే వారుగా ఉండాలి. దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన పంపబడిన వాళ్ళే నిజమైన బోధకులు అంటే అందరు కాదు. తర్వాత యేసును ప్రేమించే వాళ్ళందరూ కూడా విశ్వాసే. చూడండి యోహాను సువార్త 21లో ఆ మాట యేసే తేటగా చెప్పారు. పేతురు, మీరు చదువుకోండి టైం లేదు కాబట్టి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువా. మరి ప్రేమకు నిదర్శనం ఏంటంటే గొర్రెలు కాయాలి, మేపాలి. గొర్రెలు కాసేది మేపేది ఎవరు? కాపరి. ఇట్ మీన్స్ ఆ దేవుని ప్రేమించే వాళ్ళు. అక్కడ పాస్టర్లని బిషప్లని లేదు. అక్కడ మనం లేనివి కలిపి జరగబడి బోధ అంటే అవే. యేసే సమస్త జనులకు శిష్యులుగా చేయండి అన్నాడు, కానీ సమస్త జనులకు బోధులుగా చేయండి, రెవరెండ్గా చేయండి, బిషప్ నో. అది మధ్యన ఎందుకు వచ్చిందో తెలియదు మాకు. మధ్యన నాన్న వాళ్ళు ఫస్ట్ రెవరెంట్ అనేది వచ్చేది మా నాన్న వాళ్ళ నుంచి వచ్చింది. నాన్న వాళ్లకు బిజినెస్ వచ్చి అభిషేకం చేస్తారు ఒక 4 పాస్టర్స్ అప్పట్లో. ఫస్ట్ మీరు అక్కడ పుట్టినారా లేదు నాకు తెలియదు. ఫస్ట్ నేను 10th లో ఉన్నా. అప్పుడు మీరు అడుగు పెట్టి ప్రతి ప్రదేశం పరవర్తిగా చేయాలని ఒకటి నాన్నకు వాగ్దానం ఇచ్చినాడు. అది మీకు 5 మంది అయితే నాకే ఇచ్చినాడు నాన్న. ఆ వాగ్దానం ఎప్పుడు క్లెయిమ్ చేసిన అది నా జీవితంలో లైఫ్ లో నెరవేర్చిన. మీకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇచ్చిన వాగ్దానం మీరు ఎప్పుడు మానక దాని గురించి ప్రార్థన చేయండి. చిట్టమ్మకైతే నేను కొన్ని వాక్యాలు ఇస్తున్నా, అన్ని అవి పిల్లలకు కండక్ట్ చేయించాను. 91 కూడా కండక్ట్ చేయమని చెప్పిన వీళ్ళకు. ఎంతమంది గుర్తుందో టైంగా ప్రియకు ఎంత ఇదిగా ఉద్యోగం రానప్పుడు వీళ్ళ కూడా 100కి ఇత్తన. ఈ పాప 12 చెప్పిన ప్రకటన 12 సువర్ణకు గుర్తుందా? స్వర్ణ 12 బాగా చదువు ప్రకటన. దేవుడు అపవాది పైన నీకు విజయం ఇస్తాడు. ఆ వాగ్దానంలే మనల్ని ఇలాగా నడిపించింది. ఇక్కడ నతనియేలు ఇంత ఆత్మీయంగా ఎదిగి యేసుని గురించి అంతగా చూడకపోయినా కూడా నువ్వు దేవుని కుమారుడు, నువ్వు రాజు అని చెప్పడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రంలో బాగా పఠించారు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో మీ పిల్లలకు కూర్చునేటప్పుడు వాక్యం చెప్పండి, నిలబడేటప్పుడు వాక్యం చెప్పండి, పడుకునేటప్పుడు వాక్యం చెప్పి పడుకోబెట్టండి. అప్పుడు పిల్లలు ఎవరో ఏడుస్తున్నారని చెప్పారు, చాలా ఏడుస్తున్నారు అన్నాను. మరి పెద్ద బాబా ఎవరో నాకు అంత గుర్తులేదు. అంటే నేను ఎప్పుడు వాక్యాలు చెప్పామో పాలు తాగేటప్పుడు కూడా అని చెప్పాను. బాబా గుర్తుందా? పాలు తాగేటప్పుడు కూడా వాక్యాలు చెవులలో, వాక్యాలు నేను వాళ్ళు పాలు తాగేటప్పుడు వాక్యం చెప్పండి, నిద్రపోయేటప్పుడు వాక్యాలు చెవులలో. అలాగ వాక్యం ద్వారా వీళ్ళని చేయించేది మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ సమయమందు మనం చూడక నతనియేలు నమ్మినారు కాబట్టి మన ప్రార్థన దేవుడు విన్నాడని ముందే స్తుతి చేద్దాం. దేవుడు ఈ వాక్య భాగం దేవుడికి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు దేవాలయాల తండ్రి, పరిశుద్ధుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాత్ముడా, జీవము కలిగిన మా ప్రభువా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ప్రభువా, మీ సన్నిధానం చేరినటువంటి దేవన్న గారు మరి చిట్టమ్మ గారు కుటుంబమును ప్రభువా ఈ మధ్యాహ్నంన జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానంలో ప్రభువా మరి కిషోర్ గారిని, ప్రియకుమార్ గారిని, సువర్ణమ్మను ప్రభువా మరి మనోహర్ సార్ను ప్రభువా మరి ఇచ్చినటువంటి కోడళ్లను, మనమల్లు మనవరాళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. చిట్టమ్మ గారి యొక్క మంచి భక్తి జీవితముల గురించి మంచి సాక్ష్యం అక్క ద్వారా మేము వినగలిగితే ప్రభువా నీకు స్తోత్రములు. ఆమె తన యొక్క భక్తి జీవితము, ప్రార్థనా జీవితమును బట్టి కుటుంబాన్ని కట్టుకొని ప్రభువా ఈ రీతిగా దీవింపబడడానికి ఆ తల్లి యొక్క ప్రార్థనలు బిడ్డల మీద విరుంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. కుటుంబం కొరకు అన్ని విషయాలలో ప్రతి పరిస్థితుల్లో ముందుండి నడిపించిన సలోమక్కను బట్టి మీ పాదములకు స్తోత్రములు. అక్కను ప్రభువా మీరు ఇంకా బలంగా వాడుకుంటున్న విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ సన్నిధి నాయన ఆమెతో మీరుంచి నడిపిస్తున్న విధానమును బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కుటుంబానికి అందించిన శ్రేష్టమైన వాక్య సందేశమును ప్రభా కుటుంబం గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవడానికి
మెండైన మీ దీవెన దయచేయి ప్రభా, నీకు స్తోత్రములు. ఇంకా రాబోయే దినాలలో ప్రభా బిడ్డల ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానమును మీరు కలగజేయి ప్రభా. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి పొందుటకు నీ కృప దయచేయి ప్రభా. పిల్లల యొక్క భవిష్యత్తును దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నాయన ఈ కుటుంబంలో ఎల్లవేళల ప్రభా స్తుతి కీర్తనలు ప్రభా, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నట్టు నీ కృప దయచేయి తండ్రి. ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జరిగించిన ఈ ప్రార్థన కూడికను బట్టి నీకే వందనములు, స్తోత్రములు. మీ దీవెన ఆశీర్వాదములు నా తండ్రి కుటుంబంతో మీరుంచి మహిమ పొందుకొనమని మా మధ్యకు ప్రభా మరి అక్కను మీరు నడిపించిన విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ చాలా కాలానికి మరలా ప్రభా ప్రియ సహోదరుని మేము కలుసుకోవడానికి మాకు సహాయం చేసిన దేవానికి స్తోత్రములు. అక్క వాక్యమును ఎన్నో సార్లు విన్నాం, బలపడినాం ప్రభా. నాయన ఆత్మీయ స్థితిలో మేము ప్రభా నాయన అక్క వాక్యం ద్వారా బలపడగలుగుతుంది తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ అవి చేస్తున్న ఈ పరిచర్యను ప్రభా ఇంకా అనేకులకు దీవెనకరంగా నడిపించండి ప్రభా. అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించగలిగే కృప దయచేయి ప్రభా. నీకే స్తోత్రములు. అక్కతో పాటు వచ్చిన సహోదరుని బట్టి నీకే స్తోత్రాలు. ఆమె కుటుంబంలో దీవించండి ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా మీ కాపుదలకు, భద్రతకు సమర్పణ చేస్తూ ఆయన ఆత్మీయ జీవితంలో ఈ రీతిగా మేము కలుసుకుంటూ ఒకరినొకరం పురికొలుపుకుంటూ ప్రభా నాయన రాకడకు ప్రభా మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ ప్రభా నీకు మహిమకరమైన లోకంలో బ్రతకడానికి సహాయము చేయమని మా ప్రభును రక్షకుడునైన నజరేయుడగు యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.